వరకు బోయపాటి శ్రీను తీసిన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా వాటిలో రక్తార్పణం అనే కోణం స్పష్టంగా కనబడుతుంది. అదేనండి, మనోడు వైలెన్స్ లేకుండా, హీరోయిజం కనిపించకుండా ఒక్క సినిమా కూడా తీయడు. అందుకే భద్ర, తులసి, సింహ, లెజెండ్, దమ్ము, సరైనోడు వంటి టైటిల్స్ తో వచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరి ఊహకే అందని ఒక టైటిల్ తో వచ్చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. జయజానకి నాయక అనే టైటిల్ ఇప్పుడు బోయపాటి తన తదుపరి సినిమాకు పెట్టేశాడు తెలుసా? పైన మీరు లోగో చూస్తున్నారుగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ఈ పేరు పెట్టేశారు. ఎప్పుడూ రక్తపాతాలతో వణికించే బోయపాటి ఇప్పుడు మాత్రం శ్రీరామరాజ్యం సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అయిన జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక పాటలోని లిరిక్ తీసుకుని ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాసును ఒక రాముణ్ణి చేసేశాడు. అసలు తీస్తున్న సినిమా ఏంటో, ఈ టైటిల్ ఏంటో అంటూ అందరూ షాక్ అయిపోయారంతే. సడన్ గా రాజమౌళి ఒక బాలల చిత్రం తీస్తున్నానని, పూరి జగన్నాథ్ ఒక డివోషనల్ సినిమా తీస్తున్నానని, రామ్ గోపాల్ వర్మ ఒక సూపర్ హిట్ సినిమా తీస్తున్నానని చెబితే ఆడియన్స్ ఎలా షాక్ అయిపోతారో ఇప్పుడు కూడా బోయపాటి కొత్త టైటిల్ చూసి అంతే షాక్ అవుతున్నారు. మరి ఈ టైటిల్ వెనుకున్న ఆ మ్యూజిక్ అండ్ లాజిక్ ఏంటో ఆయనే చెప్పాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.